అందరికి నమస్తే అండి. ఈరోజు చూడండి, నేను బుడన్ దోసకాయలు పచ్చడి పెట్టాలనుకుంటున్నాను. చూడండి, దోసకాయలు, చిన్న దోసకాయలు ఇవి. చూడండి, కోస్తాను. ఏంటి అత్తమ్మాయి? బుడన్ దోసకాయలు పిల్ల. ఎందుకు? ఏం చేస్తారే? వామో, పట్నంలో గుట్టి పెరిగినట్టే ఉన్నావుగా, పచ్చడి పెడతా. బాగుంటుందా? మంచిగా ఉంటుంది పిల్ల. మొన్ననే శనగశీల తీసుకొచ్చినాం. బుడ్డ శనగలు తెలుసా? చిన్న శనగలు తెలుసు. ఆ శీల తీసుకొచ్చినాం, పెడుతున్నాం పచ్చడి. బాగుంటుందా? బాగుంటుంది పిల్ల. చూడు, ముక్క గట్టిగా ఉంటుంది, కోయలేకపోతున్నా. చూడు, కోసి అయిపోయినాక ఇంత ఉప్పు పసుపు వేసి విసుకాలి. పసుపు, తగినంత ఉప్పు, పసుపు ఉప్పు వేసి మంచిగా విసుకాలి. పిసికిన తర్వాత వీటిని ఒక గంట సేపు పక్క పెట్టాలి. పెడితే నీళ్ళంతా ఊరుతాయి పిల్ల. ఊరగానే ఈ నీళ్ళని తీసేసి మన మామిడికాయ పచ్చడి ఎట్ట పెడతాం, సేమ్ అట్లనే పెట్టాలి. తింటుంటే ఉంటుంది వేడివేడి అన్నంలో. ఇంత నెయ్యి సుక్కు వేసుకోవాలి, కానీ ఇంకా తినబుద్ధి అవుతుంది. మామిడికాయ పచ్చడిలాగానే పెడతారా? మామిడికాయ పచ్చలానే పెడతారు. నీకు కూడా పెట్టి పంపిస్తుంది ఇంత ఇంటికి, తిందు. పెట్టు. బాగుంటుందా? బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఉప్పు పసుపు వేసి పిసికాను ముక్కలు, దోసకాయ ముక్కలు. చాలా బాగుంటుంది పచ్చడి. మీరు కూడా పెట్టుకొని చూడండి. మామిడికాయ పచ్చడి ఎలా పెడతాం సేమ్ అలాగే పెట్టాలి. ఒక గంట సేపు పక్కా పెట్టాలి. ఈ నీళ్ళని ఊరిన తర్వాత నీళ్ళు తీసేయాలి. అన్నీ గసగసాలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర అన్నీ పొడిగొట్టేయాలి. కారం, తర్వాత ఎల్లిగడ్డ అన్నీ వేసి చక్కగా పెట్టుకోండి. మీకు నెల రోజులు దాకా ఉంటుందండి, పాడు కదండి పచ్చడి. తగినంత కారం, ఉప్పు వేసి పెట్టండి. చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి తింటే బుడన్ దోసకాయ. ఇది చేదు ఉంటుందండి, అందుకే ఉప్పు పసుపు వేసి పిసకాలి. మా కోడలు కూడా నాకు కూడా పెట్టి అత్తమ్మా అంటుంది. పెట్టిస్తా ఆమెకింత. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.